సహజ మార్గం అంటే ప్రకృతిబద్ధమైన సహజ విధానం. మౌలికంగా ఇతర అన్ని ఆధ్యాత్మిక సంస్థలు అందించే వాటన్నిటినీ ఇది కూడా అందిస్తుంది. ఈ విధానాన్ని తానే సృష్టించానని మా గురువర్యులు ప్రకటించుకోలేదు. ఈ విధానం వారి గురువర్యులైన ఫతేగర్ నివాసి శ్రీ రామచంద్రుల వారిచే పునరుజ్జీవింపబడింది. పునరుజ్జీవింప అనే పదం ముఖ్యంగా గమనించదగింది. ఈ సహజ మార్గ విధానం మరో పేరుతో కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో అమలులో ఉండేది. కానీ కాలక్రమేణా అది మరుగున పడి మరలా వీరిచే వెలుగులోకి తీసుకురాబడింది. ఈ విధానాన్ని ఏర్పరిచింది మేమే అని సాధికారికంగా చెప్పుకోలేకపోయినా ఇతర ఆధ్యాత్మిక విధానాలలో లేని అతి ప్రధానమైన విశిష్ట లక్షణాలు దీనిలోనే ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ విశిష్ట లక్షణాలేవి? దీనికి ఇతర సంస్థలకు గల తేడా ఏమిటి? అతి ముఖ్యమైన లక్షణం మనకు తెలిసినంత వరకు ప్రాణాహుతి ప్రసారం అనేది ఈ విధానంలో మాత్రమే ఉంది. ఈ ప్రసారం విశిష్టము, అద్వితీయము, అత్యంత ఫలప్రదం.